హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాటి బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్గా, చాలా రోజులు అవుతుంది కదా కుకింగ్ వీడియోస్ పెట్టక, చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు మీతో షేర్ చేసుకుందామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎండ్ దాకా చూసేయండి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. ఓకే, వీడియోలోకి వెళ్దాం, చూసేయండి. ఫస్ట్ ఒకసారి కర్రీని చూడండి, ఎంత బాగుంది అంటే అసలు మాటల్లో అయితే చెప్పలేను. చాలా సూపర్ అంటే ఎక్సలెంట్గా ఉంది. నేను అనుకోకుండా అసలు పత్తి చేనులో దొరికిన కూరగాయలతోటి ఇలా కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా సూపర్ అంటే సూపర్. మొత్తానికి కర్రీ అయితే ఒక 2-3 గంటల కూర అయింది కావచ్చు, అంతే. ఆ కూర అయితే చాలా సూపర్ ఉన్నది అసలు. వీడియో మాత్రం మిస్ కాకండి, పూర్తిగా చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది నేను ఏ కర్రీ చేశాను ఏంటి అనేది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. మీరు కూడా ఒకవేళ ఇలా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా అద్భుతంగా మాత్రం ఉంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, నేను పత్తి చేనులో కడలకు వడ్ల పొంటి కొన్ని బీరతీగలు, అలాగే బెండ చెట్లు, ఆడోటి కంది చెట్లు కూడా మొలిచాయి. కంది అంటే ఇప్పుడు రాలే, కానీ బీరతీగలకు బీరకాయలు వచ్చినాయి, అలాగే బెండకాయలు వచ్చినాయి. వాటిని నేను తెంపుకొచ్చాను. 2 బీరకాయ పిందెలు వచ్చాయి, వాటికి ఒక 3 టమాటాలు వేసి. ఇది ఇంకా చాలా సూపర్. బోడకాకరకాయలు 4 వచ్చినాయండి. అది కూడా తుమ్మె చెట్టుకు ఒక తీగ బారుండే, ఆ తీగ నుండి 4 కాయలేమో వచ్చినాయి. వాటిని తెంపుకొని వచ్చినాం. ఆ 4 కాయలైనా కూడా మనకు 1/2 కిలో మటన్, అరకిలో మటన్తో సమానం. ఆ 4-5 కాయలే బోడకాకరకాయలు. అంత మంచిది, హెల్త్కు మంచిది. అలాగే మటన్, చికెన్ వాటితో సమానం, అంతకంటే ఎక్కువనే ఇంకా చెప్పాలి అంటే. అంత మంచిది బోడకాకరకాయ తింటే. మా సైడ్ అయితే బోడకాకరకాయ అనే అంటాము, మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. ఇంతకుముందు వీడియోలో ఓనగాయలు అంటే ఓనగాయలు ఏంటి, చింతకాయలు కదా అన్నారు ఇంతకుముందు వీడియోలో. మేమైతే మా సైడ్ అయితే ఓనగాయలనే అంటాము. అంటే వాటికి ఇంకా గింజ ముదరలే కదా, కాయ అనేది పెద్ద కాలేదు, అది గింజ ముదరలే కాబట్టి అట్లా చిన్నగా పిందెలు ఉన్నప్పుడు మాత్రమే మేము ఓనగాయ అంటాం. అది గింజలు వచ్చిన తర్వాతకి పెద్దగా, కాయ పెద్దగైన తర్వాతకి చింతకాయ అంటాం. పండు వండినాక చింతపండు అంటాం, అంతేగాని మా సైడ్ అయితే ఓనగాయ అని పిలుస్తామండి. ఇంతకుముందు వీడియోలో మన వాళ్ళందరూ, మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కామెంట్ చేశారు కదా, ఓనగాయ ఓనగాయ అంటాళ్ళు. ఫస్ట్ టైం ఓనగాయ ఓనగాయ అనడం మేము వినడం. మా సైడ్ అయితే ఓనగాయ అనం, మేము చింతకాయ అంటామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేది చాలామంది. బట్ మా సైడ్ అయితే మేము ఓనగాయ అని అంటామండి. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారా అనిపించింది నాకైతే. మనకు తెలిసిన వాళ్ళైతే కామ్గానే ఉన్నారు కావచ్చు, తెలియని వాళ్ళే కామెంట్ చేశారు చాలా వరకు ఇదేంటా అని. ఇప్పుడు వీడియోలోకి వద్దాం. బీరకాయ, అలాగే బోడకాకరకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. వీటితోటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కర్రీ ప్రిపేర్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇందులోకి మెయిన్గా మనకి ఏంటి అంటే ఎగ్స్ వేస్తున్నా. అందుకనే ఇది కొంచెం డిఫరెంట్ కర్రీ అన్నట్టు, చాలా సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఎక్కువ మొత్తంలో కిలో కూరగాయలు వండుకుంటే టేస్ట్ రాదు. నార్మల్గా ఒక 1/2 కిలో, 2 బీరకాయల, 3 బీరకాయల, ఇలా కొంచెం మొత్తంలోనే కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా సూపర్గా టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఇలానే సెట్ అయిపోయింది. అట్లా నాకు చాలా బాగా అనిపించింది. సూపర్గా తినేసాం. తిన్న 2 బుక్కలైనా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని, కూరకు కావాల్సిన ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, అందులోకి పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని కొంచెం అవి వేగాలి. వేగిన తర్వాతకి మనం మిగిలిన వెజిటేబుల్ వేసేసుకోవాలి. కావాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోండి. నేను ఆనియన్ లేవా లేకపోతే నేను మర్చిపోయానా నాకైతే తెలియదు. నేనైతే ఆనియన్ వేయలేదు అనుకుంటానా. వీడియో కూడా చాలా రోజులు అయింది నేను తీసి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మనకు సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే మిర్చి అనేది చేదు రాకుండా, అలాగే పైకి చిట్లకుండా ఇది తొందరగా మగ్గేటట్టు చేస్తుంది. నేను మిర్చి వేపేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ వేస్తా. సాల్ట్ వేసి వేపుతా. ఇవి వేగిన తర్వాతకి మిగిలినాక వెజిటేబుల్స్ అన్నీ ఒకటి ఇంకా ఒకటి వేసుకుంటూ ఉండాలి. అల్లము, అలాగే పసుపు వేసిన తర్వాతకి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాతకి 1 బై 1 ఒక్కొక్కటిగా ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి. ముందుగా మనము
ఏంటి అంటే బోడ కాకరకాయలో వేసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం స్మెల్ పచ్చి పచ్చి స్మెల్ లెక్క వస్తుంది. అది కొంచెం మనకు వేగింది అంటే బీరకాయ తొందరలో వేగిపోతుంది. బీరకాయ ఎందుకంటే అందులో కొంచెం వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది కదా మనకు, అది తొందరలో వేగిపోతుంది. బోడ కాకరకాయ కొంచెం లేట్గా వేగుతుంది కాబట్టి ఫస్ట్ నేను బోడ కాకరకాయ వేసుకున్న తర్వాతకి అది కొద్దిగా మనకు మగ్గింది అంటే తర్వాతకి బీరకాయ వేసుకోవచ్చు. చూడండి నేను ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఒక 2-3 కాయలే, 4 కాయలే. చాలా సూపర్ అంటే సూపర్గా కూర వెరైటీగా అయిపోయింది అసలు. ఫస్ట్ టైం ఇలా అంటే నేను బోడ కాకరకాయ ఎగ్గు కర్రీ చేసా, కానీ బీరకాయ కూడా ఫస్ట్ టైం నేను ఇవి 3 కలిపి వండడం. చాలా సూపర్ వచ్చింది కర్రీ మాత్రం. మళ్ళీ తక్కువ మొత్తం కదా, మంచిగా టేస్ట్గా అనిపించింది. ఇప్పుడు వీటిని మొత్తం కలుపుకున్నాక ఇవి మొత్తం వేగిన తర్వాతకి మనం టమాటా యాడ్ చేద్దాం. వీటిని కొంచెం పచ్చివాసన పోవాలి, కొంచెం వేగాలి. అది వేగిన తర్వాతకి మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు వదిలేస్తే మనకు అది ప్రిపేర్ అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి నేను మూత పెట్టేసి వదిలేసానండి. సాల్ట్ వేస్తే మనకు తొందరలో మగ్గుతుంది అని సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేశాను. ఇప్పుడు చెప్పండి, బోడ కాకరకాయలను మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఆ కాకరకాయలు అని అంటారని తెలుసు. ఆ కాకరకాయలు, బోడ కాకరకాయలు, చిన్న కాకరకాయలు ఇట్లా అంటారు. ఇంకా వీటికి ఇంకా చాలా చోట్లలో ఇంకా వెరైటీ పేర్లు ఉంటాయి. నాకు తెలిసినవి అయితే మూడు పేర్లు: బోడ కాకరకాయ, ఆ కాకరకాయ, చిన్న కాకరకాయ. మా సైడ్ ఎక్కువ మాత్రం బోడ కాకరకాయ అంటాం. ఇట్లా పైన ఒక ప్లేట్ పెట్టి చిన్నగా ఎసరు పోసుకొని కొన్ని వాటర్ పోసి ఎసరు పోసి చేస్తే చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో ముక్కలు. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మంచిగా ఇప్పుడు దీనిలోకి మనం టమాటా ముక్కలను వేసేసుకుంటే బాగుంటుంది. ఇది మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితేనే మనము నెక్స్ట్ టమాటా వేయడానికి బాగుంటుంది. టమాటా తొందరలో మగ్గుతుంది కదా, అందుకనే వాటిని ఒక 70% అవి ఫ్రై అయితేనే తర్వాతకి టమాటా వేసి మంచిగా టమాటాను కూడా మగ్గించిన తర్వాతకి ఇది మగ్గిపోయిన తర్వాతకి లాస్ట్లో ఎగ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇక ఫస్ట్ ఈ టమాటా మగ్గాలి. ఇప్పుడు టమాటా వేసి ఒకసారి కలిపినాక తర్వాతకి మళ్ళీ ఒక 5-10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి వదిలేసామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అని చెప్తున్నాను వీడియోలో. ఒక 5 మినిట్స్ తర్వాతకి మనం మూత తీసి చూస్తే చూడండి వాటర్ ఎట్లా వచ్చిందో. కాకరకాయ ఫ్రై అయిన తర్వాతకి టమాటా వేసినాక చూడండి వాటర్ ఎట్లా వచ్చిందో. టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. అలాగే పైన ఎసరు పెట్టిన కదా, అట్లా మంచిగా ఉడికిపోతాయి ముక్కలు. ఇవి ఉడికిన తర్వాతకి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం మొత్తమే కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. అంతకంటే ఎక్కువ వేసుకుంటే బాగోదు. మనం కర్రీ ఎంతో ఉందో దానికి తగ్గట్టుగానే ఎగ్స్ వేసుకోవాలి. మరీ ఓవర్గా వేసుకున్నా కూడా మనకు తినడానికి కలుపుకోవడానికి కూడా రాదు. నేను ఇలా ఎగ్స్ వేసుకొని ఒక కాసేపు పాటు మూత పెట్టి వదిలేసి మళ్ళీ తర్వాతకి మళ్ళీ మూత తీసి చూసి దాన్ని రిటర్న్ చేసేసాను. అంటే ఎగ్గుని తిప్పేశాను. 2 ఎగ్స్ని మళ్ళీ తిప్పేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 1-2 మినిట్స్ పాటు వదిలేసామంటే మనకు ఎగ్ మొత్తం ఉడికిపోయి చాలా సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే అమోఘం, చాలా సూపర్గా వచ్చింది స్మెల్ మాత్రం. ఇప్పుడు కర్రీ చూసేద్దాం ఎలా అయింది ఏంటి అనేది. ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే, మనకు తొందరలో ఉడికిపోతుంది. ఓన్లీ ఎగ్ ఫ్రై అవ్వడమే కదా. లాస్ట్లోకి చూడండి కొత్తిమీర కూడా మంచిగా వల్లిపోయింది. రైట్, చూడండి ఎగ్ ఎలా ఉందో. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. మనకు బాయిల్డ్ చేసుకొని తిన్నట్టే అయిపోతుంది. ఎగ్ కూడా మంచిగా ఎసరు పెట్టి ఇలా చేసుకుంటే మనకు ఎగ్ కూడా తొందరలో ఉడికిపోతుంది. ఇప్పుడు నేను మంచిగా వేడి వేడి అన్నంలో ఇందులో ఒక ఎగ్గును వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని ఫస్ట్ క్లిప్ చూపెట్టాను కదా తింటూ, ఆహా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏ చికెన్లు మటన్లు కూడా అక్కడికి రావు దీని ముంగట. ఇది ఎక్కువ వరకు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ డాడీ బండలకు అక్కడ పత్తి చేను కాడ అటు ఇటు తీగలుంటే పట్టుకొచ్చే బోడ కాకరకాయ. ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, అమ్మ వండిన ఫీలింగ్ వచ్చింది కర్రీ తింటుంటే. మా పత్తి చేనులో మళ్ళీ దాన్ని వండుకోవడం జరిగింది తీసుకొచ్చుకొని. చాలా సూపర్ అంటే చాలా సూపర్.
సో హ్యాపీ ఇది. అప్పటికైతే హ్యాపీగా తినేసాను. చూడండి చాలా బాగుంది, చూస్తుంటే నోరూరుతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ మొత్తం తెచ్చుకోకండి, ఒక పావు కిలో అర్ధపావు తెచ్చుకొని వండుకున్నా కూడా చాలు, సరిపోతుంది. చాలామంది ఉంటే ఎక్కువ తెచ్చుకోండి కాకరకాయలు, తక్కువ మంది ఉంటే అర్ధపావు కాకరకాయలు అయితే సరిపోతుంది. బయట ఇప్పుడు ఈ బోడ కాకరకాయలకు దాదాపుగా అరకిలకు 100 రూపాయలు, 80 రూపాయలు ఇయ్యంది ఎవరిస్తలేరా కాకరకాయలు. ఇదైతే న్యాచురల్గా మా పత్తి చేనులో వచ్చినాయే బీరకాయ కాకరకాయ. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది, నాకైతే సూపర్గా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.